రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి భారత్ మీద ఇప్పటికే 50% సుంకాలు విధించింది. అయితే ఇప్పుడు చైనా మీద కూడా 50 నుంచి 100% సుంకాలు విధించడానికి ప్లాన్ చేస్తుంది. మొన్న శుక్రవారం రోజే 23 చైనా సంస్థలపై ఆంక్షలు అయితే విధించింది. దానికి ప్రతీకారంగా ఇప్పుడు చైనా ఏం చేసిందంటే అమెరికాకి ఒక షాక్ ఇచ్చింది. అదేంటంటే 2 దర్యాప్తులు మొదలుపెట్టింది. మామూలుగా ప్రతి దేశం మీద కూడా అమెరికా దర్యాప్తు చేస్తూ ఉంటది. అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, ఏదో ఒకటి చేసి మొత్తానికి ఆ దర్యాప్తులో ఒక చిన్న సమస్యని లేదా ఒక చిన్న తప్పును పట్టుకొని ప్రపంచం మొత్తం కూడా ఊది బారేస్తుంటది. ఈ దేశం ఇలా చేసింది, అలా చేసింది అంటూ ఆ చిన్న మైనస్లను పట్టుకొని దేశ ఆర్థిక వ్యవస్థను కూడా కుదేలు చేసే పరిస్థితి ఉంటది. అలాంటి అమెరికాకి ఇప్పుడు చైనా భారీ షాక్ ఇచ్చింది. ఒకటి కాదు, 2 దర్యాప్తులు. అది కూడా ఈ సెమీ కండక్టర్ల విషయంలో వివక్ష చూపిస్తుంది అమెరికా అనేది ఒకటి. రెండోది ఏమొచ్చేసి కొన్ని అమెరికా దిగుమతి చేసుకుంటున్నటువంటి ఐసీ షిప్స్ లో యాంటీ డంపింగ్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టింది. ఇది రెండవది. మొత్తం ఈ 2 ఇన్వెస్టిగేషన్లు కూడా ఆల్రెడీ మొదలైపోయాయి. అయితే మాడ్రిడ్ లోనేమొచ్చేసి చైనా ప్రీమియర్ జఫెంగ్, అమెరికా నుంచి ఏమొచ్చేసి స్కాట్ బెసెంట్ ఇద్దరు కూడా మాడ్రిడ్ లో సమావేశం అవుతున్నారు. ఈ 23 కంపెనీల మీద విధించినటువంటి ఆంక్షల గురించి, టారిఫ్ల గురించి, టిక్ టాక్ గురించి, అలాగే మిగతా అన్నింటి గురించి కూడా ఇప్పుడు మాట్లాడడానికి వీళ్ళిద్దరు ఏమొచ్చేసి ఒక దగ్గర సమావేశం అవుతున్నారు మాడ్రిడ్ లో. ఇటు మాడ్రిడ్ లో ఇటు చైనా అమెరికా సమావేశం అవుతున్నటువంటి సమయంలోనే ఇటు చైనా ఏమొచ్చేసి ఈ 2 ఇన్వెస్టిగేషన్లు మొదలు పెట్టింది. దానివల్ల ఇప్పుడు అమెరికాకి ఒక విధంగా చిన్న భయం. ఎందుకంటే ఈ చిప్స్ లో గనక ఒకవేళ వివక్ష చూపిస్తుందని తెలిసినా, లేకపోతే యాంటీ డంపింగ్ ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి తేడాలు వచ్చినా అమెరికా ప్రపంచ దేశాల ముందు ఒక విధంగా తప్పుకు దొరుకుతుంది. కాబట్టి చైనాని విపరీతంగా కెలికేసింది ఇప్పుడు అమెరికా. ఆ కెలకడం వల్ల ఇప్పుడు చైనా కూడా తగ్గడం లేదు. చైనా కంటే తక్కువ జీడిపి, పైగా కొన్ని విషయాల్లో ఇంకా 4వ స్థానంలో ఉన్నటువంటి భారతే అంత గట్టిగా నిలబడుతున్నప్పుడు మనం ఎందుకు తక్కువ చేయాలి? ఇంకెందుకు ట్రంప్ని ఉపేక్షించాలి? పైగా ఇప్పుడు భారత్ కూడా మనకు దగ్గర అవుతుంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు మనం అమెరికాకి దగ్గర అవ్వాలి? అమెరికా వాడు చేసిన ప్రతిదానికి తానా అంటే తందానా అనాలి అని ఇప్పుడు చైనా కూడా గట్టిగానే ఇస్తుంది. కాకపోతే చైనా ఏం చేస్తుందంటే అఫీషియల్ గా, టెక్నికల్ గా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. చైనా ఏం తెలియకుండా చేయదు కదా, ఖచ్చితంగా అందులో ఎటువంటి వివక్ష చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు దాన్ని నిరూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. అలా చేస్తే మాత్రం అమెరికా మళ్ళీ తలదించుకోవాల్సిందే.